రోజుల్లో వ్యాపారం మొదలు పెట్టాలంటే సామాన్యుడికి సాధ్యం కాదనుకుంటారు. కానీ అప్పట్లో వారు సామాన్యులే. అవకాశాలను గుర్తించి ఎంచుకున్న బిజినెస్ ఐడియాను ఆచరణలో పెట్టారు. అలా చేయడానికి వారికేమైనా కార్పొరేట్ ఆఫీస్ ఉందేమో అనుకుంటే కనీసం సింగిల్ రూమ్ వసతులు కూడా లేదు. తప్పని పరిస్థితుల్లో కార్ గ్యారేజ్ స్థలాన్నే తమ ఆఫీస్గా ఎంచుకున్నారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కొన్ని కంపెనీల ప్రస్థానం ఒక గ్యారేజ్ నుండే మొదలైంది. అక్కడే తమ ఆలోచనలకు మరింత పదును పెట్టి టెక్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. మీ బిజినెస్ ఐడియా ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఏ సొంతంగా, బి కార్పొరేట్ సహకారంతో? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. హార్లే డేవిడ్సన్ 1901లో ఒక చెక్క షెడ్లో విలియం ఎస్ హార్లే, ఆర్థర్ డేవిడ్సన్ కలిసి హార్లే డేవిడ్సన్ బైక్ మోడల్ రూపొందించారు. విస్కాన్సిన్లోని మిల్వాకీలో 1903లో మొదటి బైక్ను తయారు చేశారు. 1906 నుండి పూర్తి స్థాయి ప్రొడక్షన్ మొదలైంది. డిస్నీ 1923లో కాలిఫోర్నియాలో డిస్నీ, రాయ్ కలిసి ఒక కార్ గ్యారేజీలో డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియోను ప్రారంభించారు. అనంతరం డిస్నీ ల్యాండ్ స్థాపించి ఎంటర్టైన్మెంట్ రంగంలో ల్యాండ్ మార్క్గా నిలిచింది. హ్యూలెట్ ప్యాకర్డ్ కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలోని అడిసన్ అవెన్యూలో అద్దెకు తీసుకున్న గ్యారేజ్లో బిల్ డేవ్ కలిసి మొదటి హ్యూలెట్ ప్యాకర్డ్ ఆసిలేటర్లను డిజైన్ చేశారు. HP 200A ఆడియో ఓసిలేటర్ను జనవరి 26, 1939న ఒక గ్యారేజ్లో తయారు చేసి ఈ బ్రాండ్కు నాంది పలికారు. మట్టెల్ 1945లో దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక గ్యారేజ్లో పిక్చర్ ఫ్రేమ్లను తయారు చేసి లూసైట్ ఫ్లాక్డ్ కలిసి కలపతో తయారు చేసే పిక్చర్ ఫ్రేమ్ల స్క్రాప్ల నుండి డాల్ హౌస్ ఫర్నిచర్ను తయారు చేయడం ప్రారంభించారు. అలా బార్బీ బొమ్మకు ప్రాణం పోశారు. అలా మాట్టెల్ సంస్థ ప్రస్థానం గ్యారేజీలో మొదలైంది. మైక్రోసాఫ్ట్ 1975లో సియాటిల్కు చెందిన ఇద్దరు స్నేహితులు బిల్ గేట్స్, పాల్ జి అల్లెన్ న్యూ మెక్సికోలోని ఆల్బుకెర్కీలో ఒక కార్ గ్యారేజ్లో తమ పని ప్రారంభించారు. మొదట్లో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ని పర్సనల్ కంప్యూటర్ ఆల్టైర్లో ఉపయోగించేందుకు మార్చారు. అనంతరం బిల్ గేట్స్, అల్లెన్ కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. యాపిల్ స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో కాలిఫోర్నియాలో లాస్ అట్లాస్లో ఒక గ్యారేజ్లో మొదటి యాపిల్ కంప్యూటర్ను బిల్డ్ చేశారు. ఇంట్లో వాడే విధంగా యాపిల్ కంప్యూటర్ను రూపొందించారు. అనతి కాలంలోనే యాపిల్ కంప్యూటర్ ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం యాపిల్ ప్రొడక్ట్ లేని ఇల్లు ఉండదు. డెల్ 1984లో మైకెల్ డెల్ తన డార్మిటరీ గది నుండి పీసీలను అప్గ్రేడ్ చేసేవారు. ఈ బిజినెస్కు డిమాండ్ పెరగడంతో డెల్ కాలేజ్ నుండి బయటకు వచ్చి ఒక గ్యారేజ్లో పీసీలను నిర్మించడం ప్రారంభించారు. డెల్ సొంతంగా తన మొదటి కంప్యూటర్ టర్బో పీసీని 1985లో విడుదల చేసింది. అమెజాన్ 1994లో వాషింగ్టన్లో తన కార్ గ్యారేజ్ నుండి జెఫ్ బెజోస్ అమెజాన్ ప్రారంభించాడు. మొదట్లో ఆన్లైన్లో బుక్స్ డెలివరీ చేసేవాడు. ఇప్పుడు ఈ కామర్స్ రంగంలో అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ చెందిందో అందరికీ తెలిసిందే. గూగుల్ 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే ఇద్దరు స్టాన్ఫోర్డ్ విద్యార్థులు కాలిఫోర్నియాలో మెన్లో పార్క్ దగ్గర ఒక గ్యారేజీని అద్దెకు తీసుకున్నారు. తమ ఆల్గారిథంలను డెవలప్ చేస్తూ ఇంటర్నెట్లో వెబ్సైట్లను ఇండెక్సింగ్ చేయడం ప్రారంభించారు. తరువాత 5 నెలల పాటు గూగుల్ కార్యకలాపాలకు గ్యారేజ్ నుండే జరిగాయి. ఇప్పుడు గూగుల్ తెలియని వారంటూ ఉండరు. జీమెయిల్, యూట్యూబ్ సహా ఎన్నో గూగుల్ ప్రొడక్ట్స్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి.